ఈ కాలంలో కూడా ఇంత ప్రేమించే వాళ్ళుంటారా అనిపించింది 'రామ్ అండ్ సీత' లవ్ స్టోరీ చదువుతున్నంత సేపు. హాయ్! నా పేరు హరిణి. నా రీడింగ్ 26 బుక్స్ ఇన్ 2026 ఛాలెంజ్‌లో నేను చదివిన థర్డ్ బుక్ ఇదే. 'సీతే రాసిన రామాయణం' బై సంప్రీత్ శివయ్య నీలి గారు. ఇది ఒరిజినల్ రామాయణం అయితే అస్సలు కాదు. ఇందులో రావణాసురుడు లేడు, లంక లేదు. ఉన్నది ఇద్దరే, రామ్ అండ్ సీత. వాళ్ళ లవ్ స్టోరీ చదువుతున్నంత సేపు అసలు ఇలా ప్రేమించుకునే వాళ్ళు ఇంకా ఉన్నారా అనిపించింది. రామ్ క్యారెక్టర్ చదువుతున్నంత సేపు రామ్ లాంటి హస్బెండ్ వస్తే ఎంత బావుండో అనిపించింది. రామ్ క్యారెక్టర్ ఈ స్టోరీలో చాలా ఆర్డినరీగానే స్టార్ట్ అవుతుంది. కానీ మెల్లగా తను సీత మీద చూపించే ప్రేమ, తను సీతకిచ్చే అటెన్షన్, ఆ కేర్ ఇవన్నీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. కానీ రామ్ సీతను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ బుక్ చదువుతున్నంత సేపు నాకు చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చినాయి. అలా ఫీలింగ్స్ రావడమే కదా ఒక మంచి బుక్ చేసే పని. అసలు రామ్‌కి ఏమైంది? ఏం జరిగింది? రామ్ వెళ్ళిపోయిన తర్వాత సీత ఎలా బతికింది? అసలు ఏం చేసింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు డెఫినెట్‌గా ఈ బుక్ చదవాల్సిందే. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ బుక్‌కి పార్ట్ 2 కూడా ఉంది. సంప్రీత్ నీలి గారు ఎప్పుడండి సెకండ్ బుక్ రిలీజ్ చేసేది? రామ్ అండ్ సీత లవ్ స్టోరీ అండ్ వాళ్ళ జర్నీ తెలుసుకోవాలి అనంటే ఈ బుక్ లింక్ కోసం కామెంట్ ఆర్ డీఎం చేయండి. అండ్ తెలిసిందే కదా, ఫాలో అవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ సండే మరొక కొత్త పుస్తకంతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. టాటా.